పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పశువుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. పంపిణీ చేయబడిన పశువులు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోతున్నాయని, అధికారులు దీనిపై చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు నాణ్యమైన గిత్తెల సీమెన్ ఇవ్వకపోవడంతో, ఎన్నిసార్లు సీమెన్ వేసినా గర్భం దాల్చకపోవడంతో ఎక్కువ శాతం పశువులు ఇక వధశాలకు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా చేపట్టిన పథకంలో భాగంగా పశువుల పంపిణీ జరుగుతోందని, దీనిపై అధికారులు స్పందించాలని వారు కోరారు. పశువులు సరైన వైద్య పరీక్షలు లేకుండా అనారోగ్యంగా ఉన్నవే పంపిణీ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇప్పటికే చాలా మంది రైతులు పశువులు మృతి చెందాయని అధికారులు గుర్తించకపోవడంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఒక 28/6/2025 నాడు లాయర్ ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపించడం జరిగినది. ఆ విషయం ఏమంటే, ఒంగోలు జాతికి సంబంధించిన ఎద్దుల వీర్యాన్ని నాసిరకం అంటే పాలసారా లేనటువంటి ఎద్దుల వీర్యాన్ని సుమారు 1,00,000 డోసుల వీర్యాన్ని రాష్ట్రంలో పశుపోషకులందరికీ సరఫరా చేశారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పశుపోషకుల్ని ఆర్థికంగా నష్టపోయేదానికి కారకులైనారు డిపార్ట్మెంట్ వారు. అది మంచిదే కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత డాక్టర్లకు ఉన్నది, డిఎల్డి అధికారులకు ఉన్నది, జేడీ గారికి ఉన్నది, ఏపీఎల్ఐ సిఓకు ఉన్నది. కానీ ఎవరు దాని మీద చర్య తీసుకోవడం లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. సెకండ్ పాయింట్ ఏమంటే, ఒక పశువుకి 5-6 సార్లు సెమన్ చేసినా కట్టకపోవడం వల్ల వారానికి కొన్ని వందలు వేల పశువులు వధశాలకు తరలిపోతున్నాయి. ఇదే విధంగా కొనసాగితే వచ్చే 4 ఏళ్లలో పశుసంపద పూర్తిగా అంతరించిపోయి పాలు అనేదే కృత్రిమ పాలు మార్కెట్లోకి వచ్చి ప్రజల ప్రాణాంతకమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. అదేవిధంగా కడప జిల్లా జేడీ గారు ఏ విషయం చెప్పినా ఆమె పట్టించుకోరు. అంటే మనం ఏమైనా కంప్లైంట్ పెట్టా అది నాకు కాదులే, నాకు సంబంధం లేదులే అన్నట్టు పక్కన పడేసాంది. ఆమె పూర్తిగా అవినీతికి తెరలేపింది. ఏ విధంగా అంటే, ఎన్ఏఐపి ప్రోగ్రాం 2019లో స్టార్ట్ అయింది. 2019 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ మేము ఉచితంగా సెమన్లు చేస్తున్నాము రైతులకి అని పేపర్ ప్రకటన కానీ ఏమి ఇవ్వకుండా దాచిపెట్టి సుమారు 1,00,000 డోసుల వీర్యాన్ని పశుపోషకులకి వేసి ప్రతి పశుపోషకుల దగ్గర 100 నుంచి 150 రూపాయలు డబ్బులు వసూలు చేసి అందరు పంచుకున్నారు. మేము మాట్లాడే ప్రతి విషయానికి నా దగ్గర ఆర్టీఐ రిప్లై ఉండేది. పూర్తి రైతుల నుంచి మేము తీసుకునే సమాచారం ద్వారానే మేము మాట్లాడుతున్నాం. అంతేకాకుండా మేము వ్యాక్సినేషన్ సంబంధించి ఒకటి ఆర్టీఐ అడగడం జరిగినది. మాకు 15 రకాల వ్యాక్సిన్లు పశువులకి పక్షులకి వేస్తామని చెప్పి ఆర్టీఐ రిప్లై ఇవ్వడం జరిగింది. పళ్ళల్లో ఎక్కడ బ్రూసిల్లస్ వ్యాక్సిన్ కానీ, కోళ్ళకు సంబంధించిన వ్యాక్సిన్ కానీ ఎక్కడ వేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే పీపీఆర్ వ్యాక్సిన్ గొర్రెలకు చేయకపోవడం వల్ల కొన్ని వేల గొర్రెలు చనిపోయి రైతులు కొన్ని వందల కోట్లు గొర్రెల పోషకులు ఆర్థికంగా నష్టపోయినారు. ఇవన్నీ ఎంతమంది కలెక్టర్ గారికి, ఎంతమంది సెక్రటరీకి ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. మేము తదుపరి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు ఏ విధంగా పోవాలని ఆలోచిస్తా 28వ తేదీ గత నెల లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. పశువర్ధక శాఖ వాళ్ళని అడిగినాం. వాళ్ళు ఏదో బేచరు పోతరు అట్లా 5-6 ఏళ్ళు గడిచిపోయింది, ఆవులు కట్టడం లేదు. ఏమిటిదా అని దాని అనుభవపూర్వకంగా ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళ కాడ నాసిరకము సెమెన్లు ఉండయి, సెమెన్లు సరిగ్గా పనిచేయడం లేదు, దాంట్లో వేసే నైట్రేట్ లిక్విడ్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు అని అంటే దాని మీద ఆరా తీసుకుంటూ వచ్చి ఒక 4-5 సంవత్సరాల నుంచి చూస్తే ఇంతవరకు కూడా పశువర్ధక శాఖ వాళ్ళు వేసిన సెమెన్ ఇంతవరకు ఈ 15 సంవత్సరాలలో నాకు ఒక్కటి కూడా ఆవు కట్టడం లేదు, ఈనడం లేదు. నేనే అనుకుంటే నా చుట్టుపక్కల నా మిత్రులు, నా బంధువులు వీళ్ళకు పశువులు ఉన్నాయి, ఎనుములు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఒంగోలు ఉన్నాయి, పొంగనూరు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అందరికీ ఇదే పరిస్థితి అని చూస్తే బర్రెల పరిస్థితి అయితే ఇంకా దారుణం. పశువర్ధక శాఖల్లో వచ్చారు, సెమిన్లు చేస్తారు, 150-200 లెక్క తీసుకుంటారు, పోతారు. అసలు అది అట్లా 5-6 సార్లు వేయించారు. ఇంకా కాక కోతకు అమ్ముకుంటూ ఉండరు. బ్రోకర్లు వచ్చారు, కోతకు అమ్ముకుంటారు. ఇదంతా పెద్ద దందాగా జరుపుతుంది వీళ్ళు